జై శ్రీరామ్. వెలుగులో పుట్టడం అంటే మనకున్న ఈ మట్టి శరీరము ఆధారంగా మనము చేసే ధర్మాచరణము, దైవారాధన, యోగము, సాధనల ద్వారా సూక్ష్మ శరీరాన్ని పటిష్టము చేసుకుంటే అది వెలుగు శరీరం అవుతుంది. అందులో మనం ప్రవేశించి ఆ శరీరం ద్వారా బయటకు వచ్చి దీనిని అంటే ఈ శరీరాన్ని మనం చూడగలిగితే అప్పుడు మనం వెలుగులో పుట్టిన వాళ్ళం అవుతాము. దానినే రెండవ జన్మ అంటారు. అలా రెండవసారి పుట్టినవాడే బ్రాహ్మణుడు. కేవలం పుట్టినంత మాత్రాన, ఉపనయనం చేసుకున్నంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. పంచభూతాలలో పుట్టినవాడు భూమికి అతీతమైన ప్రజ్ఞ. ఆ జీవతత్వము ఇందులో ఇమిడిపోయి బంధింపబడి ఉంటుంది. అందులో నుండి ఉద్ధరింపబడి తనకు తానుగా తెలిసి పుట్టే వారందరూ మహాత్ములే, వారందరూ చిరంజీవులే. వారు చక్కని చిహ్నములతో పుట్టుకొస్తారు. శుభకరమైన పద్మరాగము లాంటి కేదారాంశువులతో, శుభ చిహ్నములతో పుట్టినది అనడంలో మహత్తర కార్యములు చేసే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి వారు పాదములలో, హస్తములలో శుభ చిహ్నములతో పుడతారు. వారికి ప్రత్యేకంగా సాధనా కార్యక్రమము ఉండదు. సీతాదేవి కృతకృత్యైన తత్వము. కేవలం ఒక్క కోరిక కోరడం ద్వారా ఈ విధమైన పరిస్థితిలో పడింది. మనలో కోరికలు ఎక్కువయ్యే కొద్దీ మనము దైవానికి దూరంగా ఉంటాము. కానీ దైవానికి దూరమైన స్థితిలో కూడా దైవమునే నమ్మి దైవము కొరకు జీవించే వ్యక్తిలా సీతాదేవి కనిపిస్తుంది. రాక్షసులు అనగా అసురులు జీవుని అహంకారము అధీనంలో ఉంచుతారు. దైవాధీనంలో ఉంచేవారు సురలు. సీత కోరిన కోరిక ధర్మపరం కానప్పుడు రాక్షసుల అధీనంలో ఉంది. అందుకే కోరికలు ధర్మపరంగా ఉండాలని రామాయణము చూపిస్తుంది. జై శ్రీరామ్.